ప్లీజ్ ఒక్క నిమిషం అసలు మహిళలకు సంబంధించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ రకమైనటువంటి భద్రతా చర్యలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఏ రకంగా ఉంది? ఎందుకంటే అంతా కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, ఏదైనా జరిగితేనే మహిళలకు ఆపర్చునిటీ వస్తుంది అనేటటువంటిది నిజమా అబద్ధమా భ్రమ ఏదైనప్పటికీ బయట మాత్రం అదే ఉంది, అదే ప్రొజెక్షన్ బయట అవుతున్నటువంటి పరిస్థితి. మీరు యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా మీకు ఎప్పుడైనా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయా? ఎదురైతే మీరు ఏ రకంగా ఫేస్ చేశారు? ఇండస్ట్రీలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి కమిటీలు ఉన్నాయి చెప్పండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో నేను చేసిన కొరియోగ్రాఫర్ లో టైంలో సలీం మాస్టర్ గారు చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఒక సాంగ్ చేస్తున్నప్పుడు. సో నాకు అది కరెక్ట్ కాదు అనుకుని నేను బ్యాక్ వచ్చేసాను. వచ్చిన తర్వాత రామగిరీష్ మాస్టర్ గారు వేరే వాళ్ళ దగ్గర కంఫర్ట్ గా ఉంది, నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇండస్ట్రీలో రెండు రకాలు ఉన్నాయి. తర్వాత పంపించేప్పుడే ఆలోచిస్తారు. ఏ జాబ్ కంటే కూడా సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ తెలుసు కాబట్టి ఇంట్లో జాగ్రత్తలు చెప్పరా, అమ్మాయిలకి చెప్పరా జాగ్రత్తలు, వదిలేస్తారా? అలాగే ఎందుకు ఆలోచించారు నాకు అర్థం కాదు. చిన్న పిల్ల, ఆమెకి ఏం తెలీదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఆడపిల్లని బయటకు పంపించేప్పుడు, అదే నా చెల్లె నా కూతురున్నా సరే పంపించేప్పుడు జాగ్రత్తలు చెప్పమ్మా. తర్వాత చిన్న అమ్మాయి అప్పుడు వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్రదర్ ఎవరో ఒకరండి ఒక గార్డియన్ ఇవ్వచ్చు కదా, గార్డియన్ ఇవ్వచ్చు కదా. నేను ఒక ఆడపిల్ల జస్ట్ ఒక విషయం కంప్లీట్ అయ్యాక సినిమా ఇండస్ట్రీ గురించే మాట్లాడుతున్నాను నేను, వేరే ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నాను, నేను 10 సినిమాలు మీకు చూపిస్తాను. నేను జరిగిన వర్క్, నేను చేసిన వర్క్ 30 years ఇండస్ట్రీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అమ్మాయి వచ్చిందండి, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్ రావాలి, కొత్త యువత రావాలి. సినిమా ఇండస్ట్రీ ఇంత బ్లేమ్ చేసేసి వస్తే రేపులు చేస్తారు, మర్డర్లు చేస్తారు అని చెప్తే ఎవరు వస్తారు? యూత్ తెలియాలి కదా, ఇక్కడ లోపల ఏముంది లోటుపాటు తెలియాలి కదా. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏదో ఒక సంస్థలోనో ఒక డైరెక్టర్ దగ్గరనో ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు తెలుసుకోమా, మినిమం కామన్ సెన్స్ మనకు ఉండదా? ఎవరు ఎలా చూస్తున్నారు అనేది మనకు తెలీదా? ఒకప్పుడు అంటే వేరు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి. ప్రతి చిన్న పిల్లలకు కూడా తెలుసు, కొన్ని వీడియోస్ చూస్తున్నాం, 3 ఏళ్ల పిల్ల 4 ఏళ్ల పిల్ల ఇది ఎలా చూస్తున్నాం మన వీడియోస్. అలాంటప్పుడు అంత అవగాహన లేకుండా అంత ఎట్టికి ఎట్లా వచ్చేస్తాం? నేను ఈ అమ్మాయి గురించి మాట్లాడట్లేదు, మా ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి ఏదైనా వచ్చే ఎలిగేషన్స్ వచ్చే దాని గురించి మాట్లాడుతున్నా. రేపు ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, ఒక అమ్మాయిని హీరోయిన్ చేసింది, తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత హీరో నచ్చాడు అనుకోండి, సపోజ్ ఆ 2 సినిమాలు 3 సినిమాలు అయిపోయినాక ఆ టైంలో నన్ను ఇలా చేశాడు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వచ్చు. అంటే ఏం నేర్పుతున్నాం? మా సంస్థ, మా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం నేర్పుతున్నారు? రేపు డైరెక్టరే ఉండొచ్చు, హీరో ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు. తర్వాత టెక్నీషియన్స్ ఉన్నారండి, వాళ్ళ భార్యలు భయపడాలా వద్దా? ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నీకు అంత భయం అయినప్పుడు ఆయన భార్య కానీ చెప్పొచ్చు కదా, ఆ పిల్ల ఆడపిల్లనే కదా. అది కూడా చెప్తానండి. సొసైటీలో ఏ ఆడపిల్ల అండి ఇంకొక దగ్గరికి వెళ్ళమని చెప్తుంది? ఏదన్నా ఇస్తుంది కానీ మొగుడిని ఇస్తుందా అండి? ఏమనుకుని మాట్లాడుతున్నా నాకు అర్థం కదా. ఆడపిల్ల అంతా చీప్ అయిపోయినారా? ఎలా ఇస్తుంది హస్బెండ్ ని? నువ్వు ఎట్లా పెళ్లి చేసుకో అని చెప్పేసి అన్నట్టు ఎవరు చూసారు అక్కడ? 30 సంవత్సరాలు, నేను 50 సంవత్సరాలు 3వ తరం చూస్తున్నాను ఇండస్ట్రీలో. నేను సౌందర్యం ఇంట్రొడ్యూస్ చేశాను. సౌందర్య చేయి పట్టుకుని రాయలుగా వచ్చింది, రాయలు అంటే సౌందర్య నా దగ్గరకు వస్తే హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు ఇది ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే రేపు సినిమా ఇండస్ట్రీలో రమ్యకృష్ణ ఒక చో రామస్వామి గారి మేనర్ ఆ స్థాయిలో వచ్చింది, గౌరవంగా ఉంది. సినిమాలో గ్లామర్ వేషాలు వేయచ్చు, అందుకే రమ్యకృష్ణ దగ్గర పడుకుంటే అంటే స్టార్ అయిన టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తానే ఉంటారండి. ఈ ఓడిపోయిన వాళ్ళు ఇలాంటి సాకులు చెప్తా ఉంటారు. ఇండస్ట్రీలో సక్సెస్ మీన్స్ నథింగ్ ఎల్స్. కులం లేదు, మతం లేదు, జెండర్ లేదు, ఏమీ లేదు. సక్సెస్ అలానే చిట్టిబాబు గారు అసలు ఏమీ జరగట్లేదు, ఎక్కడ కూడా ఏమీ జరగట్లేదు. నేను ఆ మాట అంటున్నా, ఏమీ శుద్ధ పూసలు అంటున్నా. నేను అనేది అంటే ఎక్కడో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది. సమాజంలో అన్ని రంగాల్లో జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది, ఎక్కడో అడపడం కొంచెం ఎక్కువ ఉంది. ఎక్కువ కాదు. నేను చెప్తా 2018 నుంచి ఇప్పుడు దాకా చెప్తా. నేను సక్సెస్ తీసాను 2018 నుంచి 24 దాకా. మన దీనికి మేము ఇచ్చిన బాక్స్ లోకి వచ్చిన ఎన్ని కంప్లైంట్లు తెలుసా అండి? 17 కంప్లైంట్లు. అదే సాఫ్ట్వేర్, ఇదే పీరియడ్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చింది తెలుసా అండి? 700 కంప్లైంట్లు వాళ్ళ పెట్టేసేసిన. అది రేంజ్. ఇక్కడ ఊరినే చెప్పుకుంటా సినిమా ఫీల్డ్ కనుక, గ్లామర్ ఫీల్డ్ కనుక ఓ ఇక్కడ ఏదో ఇదే పని, తాగటము తిరగటమే పని, మాకు బుర్రలు పగలు కొట్టుకుని కోట్లు పెట్టి సినిమా తీసేది ఎందుక? ఊనే జరుగుతుంది, జరగలేదు అట్లా. అందుకనే చెప్తాం, మనం ఒక విషయం నుంచి బయటపడాలి. మగవాళ్ళు అయితే దుర్యోధనులు, దుశ్శాసనులు, దుర్మార్గులు, రావణాసురులు. ఆడవాళ్ళు అయితే సతీ సావిత్రి, సతీ అరుంధతి, సతీ అనసూయ. ఇది కాదు. ఆడవాళ్లలోనూ శూర్పణఖలు ఉన్నారు, మగవాళ్లలోనూ మృగాలు ఉన్నారు. 2 చోట్ల ఉన్నారు. మగవాళ్ళు ఎట్లా ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే రోజులు మారిపోయినాయి. ఆడవాళ్ళు ఎట్లా మగవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి మోసం చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా మోసం చేసి. ఓకే చిట్టిబాబు గారు, ఇప్పుడు బాలగారు మాట్లాడతారు, నేను తర్వాత మళ్ళీ